ఏ హీరోకైనా ప్రయోగాలు చేసి తనలో ఉత్తమ నటుడిని బయటికి తీసుకురావాలనే తపన ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన సొంత బడ్జెట్తో తమ్ముడు నాగబాబు నిర్మాతగా రుద్రవీణ తీసేందుకు ప్రేరేపించింది కూడా అదే. ఫలితాన్ని ముందే ఊహించి ఇతర నిర్మాతలను రిస్క్లో పెట్టలేదు. దానికి అవార్డులు, ప్రశంసలు బోలెడు దక్కాయి. కానీ కమర్షియల్గా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ ఎదుర్కొంది. నాగార్జున ఓన్ ప్రొడక్షన్లో కాకపోయినా ఇలాంటి ప్రయత్నమే గీతాకృష్ణ దర్శకుడిగా సంకీర్తన రూపంలో చేసి ఫ్లాప్ ఎదుర్కొన్నారు. వెంకటేష్, స్వర్ణకమలం, బాలకృష్ణ జననీ జన్మభూమి కూడా ఇదే కోవలోకి వస్తాయి. కానీ వీటిలో వెంకీ సినిమా ఒక్కటే విజయం సాధించింది. ప్రేక్షకుల అంచనాల బరువును మోయలేక నిర్మాతలను నష్టాల పాలు చేసిన క్లాసిక్స్ టాలీవుడ్లో ఎన్నో ఉన్నాయి. 1995 కామెడీ సినిమాలతో హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న రాజేంద్ర ప్రసాద్కు సైతం ఇలాంటి ఆలోచన వచ్చిన సందర్భం అది. మాస్ చిత్రాలు రాజ్యమేలుతున్న టైంలోనూ పీక్స్ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నారు. తనతో పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం లాంటి చిరస్మరణీయ సినిమాలను అందించిన దర్శకుడు బాపుతో తనే నిర్మాతగా రాజేంద్ర ప్రసాద్ చేసిన సాహసమే రాంబంటు. ఆ సంవత్సరం బాపు గారు ఫామ్లో లేని సమయం. స్వర్గీయ ఎన్టీఆర్ చివరి దశలో చేసిన శ్రీనాథ కవి సార్వభౌముడు దారుణంగా దెబ్బతింది. ఎంతో నిజాయితీగా తెరకెక్కించిన తిరస్కారం తప్పలేదు. నరేష్తో బాపుగారి పాత సినిమా బంగారు పిచ్చుకని పెళ్లికొడుకుగా రీమేక్ చేస్తే ఇది ఆడలేదు. ఏఎన్ఆర్ బుద్ధిమంతుడిని హిందీలో మిథున్ చక్రవర్తితో పరమాత్మగా చేస్తే సేమ్ రిజల్ట్, ఏమీ మారలేదు. అప్పుడు రూపొందిందే రాంబంటు. ఇప్పుడు మనం చూస్తున్న బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరిరావు ఈ సినిమాతోని హీరోయిన్గా తెరంగేట్టించేశారు. కొండ జాతికి చెందిన హీరో ఓ జమీందార్ దగ్గర నమ్మిన బంటుగా పనిచేసే అమాయకుడు. ఆయన కూతురిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి సవతి తల్లి సృష్టించిన కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల ఆమెను పెళ్లి చేసుకొని ఊరు వదిలి పట్నం వెళ్లి బాగా డబ్బు సంపాదిస్తాడు. తిరిగి వచ్చి విలన్ కుట్ర వల్ల రోడ్డు మీదకొచ్చిన యజమానిని కాపాడి తన భక్తిని చాటుకుంటాడు. ఇది కథ. అప్పటి ఆడియన్స్ టేస్ట్కి ఈ కథ ఎక్కలేదు. దానికి తోడు డ్రామా బాగా ఎక్కువ కావడంతో కీరవాణి మధురమైన సంగీతం కూడా వృధా అయిపోయింది. దెబ్బకు రాంబంటుకి పరాజయం తప్పలేదు. దీనికి ఏడాది ముందు రాజేంద్ర ప్రసాద్ స్వయంగా నిర్మించి నటించిన మేడం సక్సెస్ అయింది. దాంట్లో వచ్చిన లాభాలు ఉత్సాహంతో ప్రొడ్యూసర్గా మరో అడుగు వేయడానికి స్ఫూర్తినిచ్చాయి. 1995 సెప్టెంబర్ 8 విడుదలైన రాంబంటుకి ఉదయం షో నుంచే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా నటించిన ఓవర్ సెంటిమెంట్, ఎమోషన్స్ని జనం భరించలేకపోయారు. సినిమా స్కోప్ రాజ్యమేలుతున్న టైంలో రాంబంటుని 35mm తీయడం మరో మైనస్ అయింది. ముత్యాల ముగ్గు స్ఫూర్తితో డిజైన్ చేసిన కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ సైతం బూడిదలో పోసిన పన్నీరైంది. దీనివల్ల వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి రాజేంద్రుడికి చాలా సమయం పట్టిందని చెప్పుకునేవారు. పైకి బడ్జెట్ చిన్నదిగానే కనిపించినా అప్పటి పరిస్థితుల వల్ల షూటింగ్లో ఆలస్యంతో పాటు రకరకాల కారణాలు ప్రొడక్షన్ వ్యయాన్ని తీవ్రంగా పెంచేశాయి. దీంతో ఉన్నదంతా రాజేంద్ర ప్రసాద్ దీనికోసం ఖర్చు పెట్టారనే ప్రచారం మీడియాలో బలంగా తిరిగింది. ఇంతా చేస్తే బొమ్మ డిజాస్టర్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ ఉదయ్కు ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు రావడం ఒక్కటే రాంబంటు విషయంలో జరిగిన మంచి. విచిత్రంగా రాంబంటు తర్వాత సోలో హీరోగా రాజేంద్ర ప్రసాద్కు హిట్లు తగ్గిపోయి మార్కెట్ పడిపోవడం ప్రారంభమైంది. దీంతో పట్టుబట్టి కూర్చుంటే లాభం లేదని చిరంజీవి హిట్లర్ నుంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మారిపోయారు. అది చాలా పేరు తేవడంతో అలాంటి అవకాశాలు క్యూ కట్టేశాయి. తర్వాత సోలోగా రాజేంద్రుడితో ఇతర నిర్మాతలు సినిమాలు తీశారు. కానీ అన్ని ఫ్లాప్లే. ఒక రకంగా చెప్పాలంటే రాజేంద్రుడి వైభవానికి రాంబంటు కొట్టిన దెబ్బ ఆయన కెరియర్ ప్రస్థానాన్ని ఇంకో దశకు మార్చేసిందని చెప్పాలి.